అందరికీ నమస్కారాలు. వాళ్ళందరూ ఏమో పాట కచేరీ అంటున్నారు, మన వాళ్ళేమో మాట కచేరీ అంటున్నారు. పాట తప్పనిసరిగా ఉంటుంది, అన్ని పాటలు ఉంటాయని కూడా ఇప్పుడు చెప్పారు. తర్వాత నాది ఒక చిన్న కోరిక, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని టీజీ అని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏపీ అని, ఆ తర్వాత బాలు గారిని ఎస్పీబీ అని ఇలా పిలవకూడదు. పూర్తి పేరుతో పిలవాలా, లేకపోతే కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలవాలి. అప్పుడే మనం వారికి నిజమైన గౌరవం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను వెళ్ళిన దగ్గరంతా చూస్తున్నాను, పేర్లన్నీ మార్చి పొట్టి పొట్టి మాటలు. చిన్నప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు మనం ఏదో అంటుంటాం, ఆ పేరు నాని అని అని, కానీ పెద్ద అయిన తర్వాత పూర్తిగా పేరుతో పిలవాలి. ఆ సికింద్రాబాద్ పోతుంటే ఎంజీ రోడ్డు అని రాస్తుంది. ఏమో ఎంజీ రామచంద్రన్ మన ఊరు అంత పాపులర్ అంటే, కాదు సార్ మహాత్మా గాంధీ రోడ్డు అని చెప్పారు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. పక్కన రోడ్డు పేరు ఎస్పీ రోడ్డు, సర్దార్ పటేల్ ఎస్పీ అయిపోయాడు. అందుకని దయచేసి బాలసుబ్రహ్మణ్యం గారిని పూర్తిగా మీరు శ్రీపతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం పిలవలేకపోతే కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలవండి, అప్పుడు బాగా గుర్తుంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మన భాషను మనం గౌరవించాలా, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలా. ఈ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ వేదిక పైన వారందరికీ శ్రీపతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని మనసారా అభిమానించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషీవరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళాకేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన ఆయనకన్నా ముందు దివికేగినట్టు యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు వీరిద్దరు ద్వయం. స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పని చెప్పవచ్చని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. తెలుగు పాటకు వీళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు. ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు. హృదయ సింహాసనంపై రోజు నేను నిద్ర లేచి మిగతా దినచర్య ప్రారంభించే ముందు శ్రీ అన్నమాచార్య కీర్తనలు, శ్రీ ఘంటసాల, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విని ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తాను ఉదయం 4:30-5 గంటలకు. దానివల్ల సద్బుద్ధి, సదాచారం, సత్ప్రవర్తన, సహృదయత కలుగుతాయని చెప్పి నా భావం. సంగీతానికి అంత ప్రభావం, అంత శక్తి ఉంది. రాయినైనా కరిగిస్తుంది సంగీతం అని చెప్పి అంటుంటారు మన పెద్దవాళ్ళు. పశు పక్ష్యాదులు సైతం సంగీతానికి స్పందిస్తూ ఉంటాయి, లేచి నాట్యం చేస్తూ ఉంటాయి. అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే, నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు. ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్లిపోయాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్లిపోయాడు. ఎందుకని ఆయన తొందరగా తీసుకెళ్తున్నారంటే, మీ దగ్గరేనా, మా ఆస్థానంలో పాట పాడారు కదా, మా దేవతలందరినీ సంతోషపరచాలా, భూమి నుంచి దివికి రావాలని చెప్పని తీసుకెళ్లారు. ఎంతో పోరాడినప్పటికీ కూడా ఆఖరి క్షణం వరకు మనం బాలసుబ్రహ్మణ్యం గారిని రక్షించుకోలేకపోయాం. బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా చూస్తున్నట్టే నిండైన అచ్చ తెలుగు మూర్తి వ్యక్తిత్వం మనకి కళ్ళకు కనబడుతుంది. వారికి, ఆ శిల్పికి నేను హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తాను. వడయార్ గారికి చాలా చక్కగా ఆ విగ్రహాన్ని రూపొందించాడు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన చాలా విగ్రహాలకు ఆ శిల్పకళ నైపుణ్యంతో
వాటిని జీవం పోశాడు. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి మనకు అందించినందుకు వారికి మనందరి తరఫున, తెలుగు ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనం. స్వర సార్వభౌమత్వం దానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేవి. శంకర నాద శరీర పర అని ఆయన ఆలపిస్తే ఆ శృద్ధి, ఆ గొంతులో పలికిన సాహిత్య పరిపూర్ణతను తన్మయం చెందారు. ఆ చెందని వారు ఎవరు చెప్పండి? ఆ రోజుల్లో ఆ సినిమా వచ్చినప్పుడు అంతా ప్రతి ఇంట ప్రతి నోట వచ్చినా రాకపోయినా ఆ పాటే పాడుతూ ఉండేవాళ్ళు. అంత బ్రహ్మాండంగా ఆ పాట రచన, ఆ పాటను పలికించడం కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఓ పాప లారీ వంటి పాటలోని అమాయకపు అల్లరి, కన్నులు కన్నులు కలిశాయి వంటి పాటల్లోని శృంగార మాధుర్యం మనల్ని ఆయా పాత్రల్లోకి తీసుకెళ్లిపోయేవారు. పాడుతూ ఉంటే ఆ నటుడే పాడుతున్నాడుగా మనకు అనిపించేది. ఆయన గళం, సంగీత దర్శకుడు, గేయ రచయిత ఏది కోరుకుంటే అది పలికించే ఒక అక్షయ పాత్ర. ఏది కావాలని ఆ సంగీత దర్శకుడు కోరుకుంటే దాన్ని ఇచ్చేటి ఒక అక్షయ పాత్ర ఆయన గళం అని చెప్పని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ అక్షయ పాత్ర ద్వారా తమ కృషికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పరిపూర్ణత ఇచ్చారని అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి బహుముఖ ప్రజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో మంది నటనాశైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం. వారు పాడుతూ ఉంటే, ఎవరికి పాడుతూ ఉంటే వారే పాడుతున్నారంటే అనిపించేట్టుగా అంతగా ఆ పాటలు ఆయన తన్మయత్వం అయిపోయేవాడు. ఇతర భాషా నటులకు ఆయన డబ్బింగ్ చెప్పి పాత్రలకు జీవాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకు కమల్ హాసన్ గారు ఎంతో గొప్ప నటుడు, బాలసుబ్రహ్మణ్యం గారి కూడా స్నేహితుడు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ లేకుండా కమల్ హాసన్ గారి నటను మనం ఊహించుకోలేము. అంత అద్భుతమైన ఆయనకి మాటలు నేను అందించాడు. ఇక బాలు గారి తెలుగు భాష ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. తెలుగు మాటకు, తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతుంది. ఆయన ప్రతిభ ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకంటే మధురమైనది. వారిని కలిసిన వారు ఎవరైనా సరే ఆయనలోని వినయాన్ని, సాహితీ గౌరవాన్ని, నిరాడంబరతనం మర్చిపోలేరు. ఒకసారి కలిస్తే ఆయన గురించి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక సద్భావన కలుగుతుంది. ఎంతటి శిఖరాగ్రానం ఉన్నా మట్టి వాసనను మర్చిపోని మహామనిషి ఆయన. ఆ స్థాయికి వెళ్ళినప్పటికి కూడా ఆయన నవ్వు, ఆ నవ్వులో ఉన్న నిష్కర్మత్వ సత్వం ఆయన హృదయ సౌందర్యానికి ప్రతీక. బోళా శంకరుడు ఆయన. అలా అని ఏది అడిగితే అది మాట్లాడే మనిషి కాదు, తూకం వేసినట్టుగా మాట్లాడేవాడు. వేదికపై ఆయన హాస్యం, సమయస్ఫూర్తి, అందరితో కలివిడిగా ఉండే ఆ తీరు ఆయన స్వరమాంత్రికుడిగా మాత్రమే కాక మన ఇంటి మనిషిగా కూడా చేసింది. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయ ఉపనిషద తదేవ వీర్యవతరం భవతి అని ఈ చందోపనిషత్తులో ఈ శ్లోకం. అది కేవలం పైకి కర్మలు చేయడమే కాకుండా వాటి వెనక ఉన్న లోతైన అర్థాన్ని, జ్ఞానాన్ని గ్రహించి శ్రద్ధతో చేసే క్రియలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి, మంచి ఫలితాలు ఇస్తాయని ఈ యొక్క శ్లోకానికి అర్థం. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ లక్షణాన్ని వణికిపుచ్చుకున్నట్టు ఒక వ్యక్తి. ఆయన ఏ పని చేసినా, అంటే నేపథ్య గానం కావచ్చు, గాత్రదానం కావచ్చు, నటన కావచ్చు, పాడుతా తీయగా వంటి అద్భుత కార్యక్రమాలకు సమన్వయకర్తగా కావచ్చు, ఆయన తన 100% ఇచ్చారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు అన్నిటికన్నా కొత్త తరానికి గుర్తుండేది ఈ పాడుతా తీయగా. ఈనాడు రామోజీరావు గారు పిలిచే ఆ కార్యక్రమాన్ని అప్పగిస్తే వందలాది మంది యువ కళాకారులను తయారు చేసి మన తరానికి అందించినట్టు మహనీయుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. వారు నాకెంతో ఆత్మీయులు. వయసులో నాకంటే కాస్త పెద్దవాళ్ళు. నేనంటే ఎంతో అభిమానం, గౌరవం చూపేవారు. నాకు కూడా వారంటే ఎంతో అభిమానం. అందుకే వారిని ఢిల్లీ తీసుకెళ్లి నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పక్కన నిలబెట్టి ఆయన్ని ఆ విధంగా గౌరవించేట పని కూడా చేశాను. ఆయన కూడా అద్భుతమైన ఈయన ప్రజ్ఞా విశేషాలు చూసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా సంతోషపడ్డారు. వారి తండ్రి శ్రీపతి పండితురాడ్యుల సాంబమూర్తి గారు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు. నెల్లూరు వాడిని కూడా, అప్పుడు నెల్లూరు వాడిని, ప్రస్తుతం తెలంగాణ వాడిని. ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, ఇక్కడ ఉంటాను కూడా, ఉండేది కూడా ఇక్కడే, పోయేది కూడా బహుశా ఇక్కడే అనుకుంటాను. ఆ రోజుల్లో వీధిని తిరిగి
శ్రీపతి పండితురాడ్డి సామమూర్తి గారు హరికథా కాలక్షేపం చేసి ప్రముఖ సంగీత కళాకారులను నెల్లూరుకి పిలిపించేవాడు ఆయన. ఎలా అంటే ఈ తిరిగి తిరిగి ఆ హరికథా గానం చేసేటప్పుడు జనం ఇచ్చేంటే బియ్యం వాటన్నిటిని సేకరించి ఆ తర్వాత దాన్ని ధనంగా మార్చి ఆ డబ్బుతో నెల్లూరులో ఈ సంగీత విద్వాంసులందరినీ పిలిచేవాడు. నాకు మొదట్లో సంగీతం గురించి పెద్ద తెలిసేది కాదు, కానీ ఆ తర్వాత వారు ఆ పెట్టినప్పుడు వారం రోజుల పాటు నెల్లూరు జనమంతా ఆ రోజుల్లో వారి యొక్క ఈ సంగీత కళాకారులు అక్కడి నుంచి తీసుకొచ్చి డికే పట్టమ్మాళ్ ఒకరని కాదు చాలా మంది ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ నెల్లూరుకు తీసుకొచ్చిన ఘనత వారిదని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. శ్రీ సామమూర్తి గారు భిక్షాటక పూర్వక త్యాగరాజ ఆరాధ ఉత్సవాలు చేస్తే బాలుగారు నెల్లూరులోని తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు, సొంత ఇంటిని. బాలుగారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్నారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమాల్లో చిన్నారులను ఆయన ప్రోత్సహించే తీరు, వారికి జీవిత సత్యాలను బోధించే తీరు, సరైన పద్ధతిలో వాళ్ళు పాట పాడే విధంగా వాళ్ళకి మంచిగా ఓర్పుతో నేర్పుతో కావలసిన మార్పుతో చేయాల్సిన చేర్పుతో అవసరమైన కూర్పుతో పిల్లలను అద్భుతంగా తయారు చేసి మనకు కొత్త తరాన్ని సంగీత విద్వాంసులుగా తయారు చేసే అవకాశం మనకు కనిపించాడని చెప్పని సందర్భంగా మనం చేస్తాను. పిల్లల్లో సంస్కార బీజాలు చాటేందుకు వారు ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముందు తరాల ద్వారానే మన భాషా సంస్కృత పరిరక్షణ ఈ యువతరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పిల్లలకు నేర్పించాల్సిన విద్యాబుద్ధులు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. సంస్కారం నేర్పని విద్య పండితులు తయారు చేయగలదేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయలేదు. అందుకని విద్యతో పాటు సంస్కారం తల్లిదండ్రులు నేర్పించాలా ఇంట్లో, అలాగే అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పురాణాలు మన పరిచయం చేయాలా. మన భారతం, మన రామాయణం, వీటికి రాజకీయంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అద్భుత గ్రంథాలు భగవద్గీత మన పిల్లలకు చిన్నప్పుడే అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం పాశ్చాత్య వ్యామోహంలో కుట్టుముట్టాడి ఆ బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా మన దేశాన్ని దోచుకొని మన మనసులో కూడా దోచుకొని ఇంగ్లీష్లో మాడితేనే గొప్ప, తెలుగులో మాడితే చాలా తక్కువ అనే భావన కనిపించిపోయారు. ఆ మమ్మీ డాడీ కల్చర్. దయచేసి అందరూ ఈ మమ్మీ డాడీ బీడీ కేడీ జాడీ ఈ జబ్బును వదిలేసి అమ్మా అమ్మా అంటే ఆర్తనాలను చూస్తుంది. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, కావాలని ఇంటికి వెళ్ళి సాయంత్రం ఒకసారి చూడండి. మమ్మీ అనండి, మూతిలో నుంచి వస్తుంది. అమ్మా అనండి, అంతరాల నుంచి వస్తుంది. అద్భుతమైన ఆ భాషని, మన భాషను, మన తల్లి భాషను మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో ఎక్కడైనా సరే మన భాష వచ్చిన వాళ్ళతో మనం మన భాషలోనే మాట్లాడాలి. ఇది ప్రతి ఒక్కరూ కనీసం చేయవలసిన కర్తవ్యం అని చెప్పి మేము అందరూ కూడా మనం చేస్తున్నాను. బాలు గారు ఈ యొక్క టీవీ షోల్లో అప్పగించిన పనిని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ చిన్నారులకు 4 మంచి మాటలు చెప్పడాన్ని ఆయన ఒక బాధ్యతగా చూసుకునేవాళ్ళు. చాలా నాకు బాగా నచ్చేది. ఒక సమాజానికి అటువంటి మార్గదర్శకత్వం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన ఎంతో మంది యువ కళాకారులకు మార్గదర్శనం చేశాడు. తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు శ్రీ ఎస్పి కోదండపాణి గారి పేర రికార్డింగ్ థియేటర్ని నెలకొల్పారు, గురువు గుర్తుపెట్టుకొని. ఇదే రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల గారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. కేజే యేసుదాస్ గారికి పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను చాటిన సంస్కారం బాలయ్య గారి సొంతం. మా తాత చెప్పేవాడు, రే ఎవరికి కాళ్ళకి దండం పెట్టకూడదు, అమ్మా నాన్న పెద్దలకు పెట్టాలి, పాఠం చెప్పిన గురువుకు పెట్టాలా, ఇంకెవరికి దండం పెట్టకూడదని. ఇప్పుడు వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ దండం పెడుతున్నారు చాలామంది. మనం చూస్తున్నాం రాజకీయ అవసరాలు, రాజకీయ అలవాటు కారణంగా. అది మంచిది కాదు. సంస్కారం మొదట మన తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకి నమస్కారం చెప్పాలి మనం. ఎందుకంటే మనకు అద్భుతమైన ఈ జన్మనిచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ తర్వాత జీవిత సత్యాలను మనకు చెప్పి మంచిగా మధురమైనట్టు యొక్క దారి చూపించినట్టు యొక్క మహనీయులు మన గురువులు, వాళ్ళను కూడా మనం గౌరవించాలి. ఈ విషయాన్ని బాలు గారు తన సొంత జీవితంలో నిరూపించారు. సినీ గాయని గాయకులకు, సంగీత దర్శకులకు బాలు గారు ఇచ్చిన గౌరవం ఆయన విరంబరతకు తార్కాణం. ఈ తరం గాయకులు, సంగీత దర్శకులకు, కళాకారులకు వారి సంస్కారం ఆదర్శనీయమైంది. బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన గొంతు, ఆయన పాట, ఆయన ప్రేమ మనల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళవు. బాలు గారి చిరస్థాయిగా ఒక గాన గంధర్వుడుగా మన మధ్యనే ఉంటాడని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కాంస్య విగ్రహం కేవలం లోహపు ప్రతిమ కాదు, ఆయన కళాత్మక ఆత్మకు, అభిమానుల ప్రేమకు నిత్య స్మృతి చిహ్నం ఇది అని చెప్పని నేను అనుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమాలు యువతరానికి మన సంస్కృతిని, గొప్ప కళాకారు గొప్పతనాన్ని తెలియజేయడానికి ఎంతో ఉపకరిస్తాయి. మన భాషను, సంస్కృతిని రక్షించుకోవడమే బాలు గారికి
మనం ఇచ్చే విలక్షణమైన నివాళి. వారు సమాజం నుంచి కోరుకునేది కూడా అదే అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ విగ్రహం ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్నందుకు తెలంగాణ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను మరొకసారి హృదయపూర్వకంగా నేను మనసారా అభినందిస్తున్నా. అలాగే ఆ రూపకల్పనలో తోడ్పడిన ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కూడా నేను నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.